హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. thumbnail చూశారు కదా, ఆల్రెడీ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. అసలు ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయించామంటే, మామూలుగా ఎవ్రీ 6 monthsకి ఒకసారి అసలు ఎల్డిఎల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ సీరం క్రియేటినైన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఈ జిమ్ అనగానే చాలా రకాల మిత్స్ మనకు చెప్తూ ఉంటారు. అసలు మీకు హెల్త్ సరిగా ఉండదు, జిమ్కి వెళ్తే ఇట్లా ప్రాబ్లం అయిపోతుంది, ప్రతిరోజు మీరు ఎగ్స్ తింటున్నారు, ప్రోటీన్ షేక్స్ తాగుతా ఉన్నారు, క్రియేటినైన్ వాడుతూ ఉన్నారు, ఇంకా క్రియేటిన్ వాడుతూ ఉన్నారు, ఇట్లా చాలా చాలా డౌట్లు అన్నమాట. సో అవన్నీ మనసులో పెట్టుకొని అసలు యాక్చువల్గా అసలు బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఎవ్రీ 6 monthsకి ఒకసారి నేనే కాదు, జనరల్గా ఎవరైనా కూడా చేయించుకుంటే బెటర్. సో ఇప్పుడు నా రిపోర్ట్స్లో నన్ను షాక్కి గురి చేసింది ఒకటి, అది కూడా నా మిస్టేక్ వల్ల. ఇది అందరికీ అవుతుందా అంటే, కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి అవదు. నేను కొంచెం ఇర్రెగ్యులర్ అయ్యాను కాబట్టి అది నా మిస్టేక్ అది. సో అది ఏందో అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా ఒక 3-4 weeks బ్యాక్ ఎట్లా అంటే, బర్త్డే పార్టీస్ ఒకటి, తర్వాత వెదర్ కండిషన్స్ సరిగా లేవు ఇక్కడ. ఎక్కువ రెయిన్స్ రావడం వల్ల ఏంటంటే, ఇంట్లో ఉండడం వల్ల ఏదైనా ఒకటి తినాలనేసి, ఇంకా స్వీట్స్ అంటే చాలా ఇష్టం, ఈ కూల్ కేక్స్ వారంలో ఎట్లేదన్నా ఒక 2 సార్లు కూల్ కేక్స్. తర్వాత మామూలుగా ఎగ్ యోక్స్ అంతగా తినను, కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ ఆమ్లెట్స్ అని అవని ఇవని ఎగ్ యోక్స్ కూడా ఎక్కువ అనమాట కన్జ్యూమ్ చేశారు. సో వీటిలన్నిటికీ రిజల్ట్ ఏమొచ్చిందంటే, ఎల్డిఎల్ లెవెల్స్ హైలో వచ్చాయి. హై అంటే మరీ చెయ్యి దాటిపోయేంత హై కాదు, కానీ జాగ్రత్త పడాల్సినంత హై అయితే వచ్చింది. ఎంత వచ్చిందంటే 117 అయితే వచ్చింది. మామూలుగా ఎంత ఉండాలి, 130 కంటే తక్కువ ఉంటే ఓకే, 130 కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లంలో ఉన్నట్టు. కానీ 117 అనేది కూడా అంత సేఫెస్ట్ వాల్యూ అయితే కాదు. అసలు యాక్చువల్గా ఉండాల్సింది బిలో 100 కానీ ఉంటే కొద్దిగా సేఫ్. ఎల్డిఎల్ అంటే ఏముంటే, ఇప్పుడు మనకు హార్ట్కి బ్లడ్ తీసుకెళ్లే ఆర్టరీస్ ఉంటాయి అన్నమాట. దాని లోపల కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిపోయి చిన్న చిన్న బ్లాకేజెస్ అనేది ఏర్పడతాయి. 130 కంటే 150 కంటే హై ఉన్న వాళ్ళకి ఈ బ్లాకేజెస్ అనేది ఏర్పడతాయి. బ్లడ్ ఫ్లోకి అవి అడ్డుగోడల్లాగా నిలబడతాయి. ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు, అది అడ్డుగోడల్లాగా నిలబడతాయి. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లోకి ఇబ్బంది అవుతుంది, దానివల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదన్నమాట ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటే. సో హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. దీన్ని ఏమంటారంటే, ఇది గుడ్ ఫ్యాట్ కింద కన్సిడర్ చేస్తారు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. టోటల్ కొలెస్ట్రాల్ 190 ఉంది, ఉండాల్సిన దానికంటే కొంచెం తక్కువలోనే ఉంది. అంటే 200 కంటే అబోవ్ ఉంటే మనం కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 190 ఉంది కాబట్టి, కానీ జాగ్రత్త పడాల్సిన స్టేజ్ అయితే ఇది. ఇది నా పర్సనల్గా. నేను ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి, డైట్లో కంపల్సరీ ఫ్యాట్స్ అసలు ఎంత పర్సెంట్లో తీసుకుంటున్నానో ట్రాక్ చేసుకోవాలి. బిలో 10% కంపల్సరీ ఉండాలి, మోర్ దెన్ 10% తీసుకోకుండా చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్ ఏ విధంగా బాడీలోకి వస్తున్నాయి, ఒకవేళ అవి నేను కట్ చేసుకోవాలంటే వేటిల్ని స్టాప్ చేయాలి అనేది ట్రాక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా సినిమాలకి వెళ్ళడం, సినిమాలు ఇంటర్వెల్ టైంలో డోనట్స్, పాప్కార్న్ తినచ్చు పర్లేదు, డోనట్స్, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్, ఇవన్నమాట స్నాక్స్. ఇంకా చాలా చాలా ఉన్నాయి, చిన్న చిన్న మిస్టేక్సే. కానీ నాకే ఇప్పుడు 117 వచ్చిన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నాకే ఇట్లా అనిపిస్తుందంటే, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒబెసిటీ లెవెల్లో ఉండి 135, 140, ఆల్మోస్ట్ ఒకసారి స్టంట్ వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు హార్ట్కి. కానీ వాళ్ళు ఇంకా రెగ్యులేట్ అవ్వకుండా బాధపడుతున్నారు, నేను అది తినట్లేదే, ఇది తినట్లేదే, బోండాలు తినట్లేదే, బజ్జీలు తినట్లేదే. ఇదేం కథ ఏం కాదు, కల్పితం ఏం కాదు. నేను చూసా రీసెంట్గా. నాకేమనిపిస్తుందంటే, అసలు అవసరమా సినిమాలకి వెళ్ళినప్పుడు ఆ డోనట్స్, ఆ కోక్స్ తాగడం అవసరమా? అసలు ఈ వీడియో తీయడానికి రీజన్ అయినటువంటి ఎల్డిఎల్ అంత పెరగడానికి నేను అన్ని చేయడం అవసరమా? కూల్ కేక్స్, బిర్యానీ, ఇంకా ఉన్నాయి చిన్న చిన్నయే పెద్ద పెద్ద వాటికి రీజన్స్. మాట్లాడుకుంటూ పోతే ఇట్లాగే ఉంటుంది. ఇది ఫస్ట్ వర్కింగ్ సెట్, ఇది ఫినిష్ చేసేద్దాం.
సో ఇది సెకండ్ వేరియేషన్, ఫస్ట్ సెట్ వర్కింగ్ సెట్. సో గాయస్, అది సంగతి. చెస్ట్లో కంప్లీటెడ్, చెస్ట్ వర్కౌట్ కంప్లీట్గా అన్ని వేరియేషన్స్ పెట్టలా. మెయిన్ కాన్సెప్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఆ బ్లడ్ రిపోర్ట్స్ గురించి చాలా రిగ్రెట్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, చిన్న చిన్న చేంజెస్ పెద్ద పెద్ద ఎఫెక్ట్స్కి రీజన్ అవుతాయి. సో మీలో కూడా చాలామంది ఎవరైనా ఇంకా రిగ్రెట్ అయ్యే వాళ్ళు కనుక మన వీడియో చూస్తూ ఉంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అప్డేట్స్ ఇస్తా అబౌట్ డైట్. గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, ప్లస్ ఫ్యాట్ నుంచి మనం 10% క్యాలరీస్ మన డైట్లో ఉంచుకోవాలి. ఇట్లా ఒక 8 వీక్స్ కానీ ఫాలో అయితే కన్ఫామ్గా చేంజ్ అయితే వస్తుంది. రెగ్యులర్గా స్ట్రెంత్ ట్రైనింగ్ అలాంగ్ విత్ కార్డియో కూడా ఎక్సెసివ్గా కాకుండా స్లో అండ్ స్టడీ స్టేట్, లో ఇంటెన్సిటీ లెవెల్లో మోడరేట్గా ఒక 150 minutes పర్ వీక్ చాలు. ఇంకా అది సంగతి ఈ వీడియోలో అయితే. వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోలు ఇంట్రెస్ట్ అనిపించాయి కాబట్టి లాస్ట్ వరకు చూస్తుంటారు. రెగ్యులర్గా అప్డేట్లు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ వేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే ఒకవేళ వాళ్ళకి ఇటువంటి నాలెడ్జ్ కావాలనుకుంటే రెగ్యులర్గా ఫాలో అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.